హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు స్పెషల్ రాఖీ పౌర్ణమి సందర్భంగా కాజు కత్తిలి చూపించబోతున్నానండి. చాలా స్మూత్గా అచ్చం స్వీట్ షాప్లో కొన్న టేస్ట్ వచ్చే విధంగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కత్తిలి కోసం నేను ఇక్కడ 1/2 కిలో 250 గ్రామ్స్ జీడిపప్పు తీసుకున్నానండి. ఈ జీడిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి 5-6 గంటలు నాననివ్వాలి. టైం లేకపోతే కనీసం 2 గంటలైనా నానబెట్టుకోవాలండి. 6 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చక్కగా నానిపోయినాయి. ఈ జీడిపప్పుని ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని నీళ్ళేమీ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నాకు 1/4 కప్పు వరకు నీళ్లు పట్టినాయండి. అన్నీ ఒకేసారి వేసేసుకోవద్దు. కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ కడాయిని కానీ తీసుకుని ఈ పేస్ట్ని అందులో వేసేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పంచదార తీసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 200 గ్రామ్స్ అండి. 1/2 కేజీ జీడిపప్పుకి 200 గ్రామ్స్ పంచదార కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఈ పంచదారని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని జీడిపప్పు పేస్ట్లో వేసేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ అంతా కాజు పేస్ట్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది త్వరగా అడుగు పట్టేస్తుందండి. ఇది దగ్గర పడే వరకు కంటిన్యూస్గా గరిటతో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇది ప్యాన్కి అంటుకోకుండా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. కొంచెం ముద్దను తీసుకుని చేత్తో రోల్ చేసుకోవాలి. చేతికి అంటుకోకుండా రోల్ అవుతున్నట్లయితే కనుక ఇది రెడీ అయినట్లే. వేడివేడిది చేత్తో పట్టేసుకోకండి, చేయి కాలిపోతుంది. 1 నిమిషం ఆగి రోల్ చేసుకోండి. రోల్ చేసినప్పుడు చేతికి అంటుకోవట్లేదు కదా, ఇది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది రెడీ అవ్వడానికి నాకు 20 నిమిషాలు టైం పట్టిందండి. చేతికి అంటుకోకుండా ముద్దలా ఫామ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇది చల్లారడం కోసం ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. ఇది దానంతట అదే చల్లారాలండి, మనం ఫ్యాన్ కింద అది పెట్టకూడదు. ఇది 5 నిమిషాలకి చల్లారిపోయిందండి. ఇప్పుడు ఫ్లాట్‌గా ఉండే ప్లేట్‌ని గానీ, ఇలాంటి చెక్కని గానీ, ఫ్లాట్‌గా ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు. దాని మీద బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే ఇలా కొంచెం నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద కాజు డో వేసుకోవాలి. ఇది సాఫ్ట్ ముద్దలా ఫామ్ అయ్యే వరకు చపాతీ పిండిని కలిపినట్టు కలుపుకోవాలి. 3-4 నిమిషాలు ఇలాగే బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకుంటే కత్తిలి అంత సాఫ్ట్‌గా, స్మూత్‌గా వస్తుంది. సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత ఈ ముద్దని రోల్ చేసుకోవాలి. ఈ కాజు డోని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చపాతీ కర్రకు కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రోల్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మందం వచ్చేలా 2 వైపులు ఇలా రోల్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సైడ్స్ అన్ని ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, స్క్వేర్ షేప్ వచ్చే విధంగా. సైడ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం సెట్ అయ్యే వరకు ఒక అరగంట సేపు అలా వదిలేసేయండి. ఫ్యాన్ గాలి కింద అది పెట్టొద్దండి, పెడితే పగుళ్ళు వచ్చేస్తాయి. అరగంట తర్వాత మీకు నచ్చిన సైజులో, నచ్చిన షేప్‌లో పీసెస్‌లా కట్ చేసేసుకోండి. నేను ఐరన్ స్కేల్‌తో కట్ చేస్తున్నానండి. మీరు చాక్ తోటైనా కట్ చేసుకోవచ్చు. ఇంతేనండి, కాజు కత్లీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా చేసి చూడండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లాగే వస్తాయి. మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత స్మూత్‌గా ఉన్నాయో. ఇలా చేస్తే 4 డేస్ అయినా కూడా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.